విషం అలహలం కూడా వెలువడింది. అది అన్ని వైపులా వ్యాపించగా శివుడు తానే తాగి బ్రహ్మాండాన్ని రక్షించాడు. చివరికి అదే మదనంలో నుంచి వచ్చినదే అమృతం. అది తాగితే ఎవరైనా మరణించరు, శాశ్వత జీవం పొందుతారు. అమృతం వచ్చిన తరువాత అసురులు అమృతం కోసం తగువు పెట్టారు. విష్ణువు దేవుడు మాయగా మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకే ఇచ్చాడు. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, ఎలాంటి సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారమైన శక్తిని నమ్మాలి. భగవంతుడు కేవలం సృష్టి చేయడానికే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా వస్తాడు. ఈ విధంగా రెండవ అవతారమైన కూర్మ అవతారంలో విష్ణువు దేవుడు తాంబేలు రూపంలో వస్తాడు. వచ్చి దేవతలకు అమృతాన్ని ఇస్తాడు. మీరు ఈ వీడియోస్ని ఇలా షార్ట్ వీడియోస్గా కాకుండా లాంగ్ వీడియోగా చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి.